ఓ అవివేకులైన కొరింథీయులారా, మీరు అనుకున్నట్లుగా మీరు పౌలువారు కాదు, అపొల్లో వారు కాదు, లేకపోతే పలానా మనుషుని వారు కాదు. మీరు అందరూ కూడా క్రీస్తు వారై ఉన్నారు. ఒకవేళ నేను పౌలు వాడును, నేను అపొల్లో వాడును, లేకపోతే నేను పలానా వ్యక్తి వాడును అని చెప్పుకుంటే మీరు ఇంకా ఎలా ఉన్నారంటే మరి శరీర సంబంధులుగానే ఉన్నారు, కానీ ఆత్మ సంబంధులుగా మీరు మార్చబడలేదు. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్యం అనే ఉదక స్నానం చేత మనం కడగబడిన తరువాత యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణానుభవంలోకి నడుస్తూ ఉన్నప్పుడు మనము ఎలా మార్చబడ్డామంటే శరీర సంబంధమైన స్థితిలో నుండి ఆత్మ సంబంధమైన స్థితిలోకి రక్షింపబడిన తర్వాత మన ఆత్మ సంబంధులమే గాని శరీర సంబంధులము కాము. మనము మరి నేను పౌలు వాడును, నేను అపొల్లో వాడును అని రకరకాలుగా చెప్పుకుంటున్నప్పుడు మీరు ఎలా ఉన్నారంటే శరీర సంబంధులుగానే ఉన్నారు, ప్రకృతి సంబంధులుగానే ఉన్నారు, కానీ ఆత్మ సంబంధులుగా మీరు ఇంకా మార్చబడలేదనేసి అక్కడ పౌలు హెచ్చరిస్తూ కింద 10వ వచనంలో, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. హల్లెలూయా. మరి కేవలం దేవుడిచ్చిన నాకు ఇచ్చిన కృప చొప్పున మాత్రమే. ఎలా అంట మరి నేర్పరి అయిన శిల్పకారుని వలె, ఒక నేర్పరి అయిన వాడు, ఒక శిల్పకారుడు ఒక పనిలో నేర్పు సంపాదించడు. శిల్పాన్ని చెక్కితే ఎలా ఉంటుంది? చెక్కిన శిల్పముగా ఉంటే చెక్కిన విగ్రహం అద్భుతం ఉంటది. ఎలా అంటే ఒక నేర శిల్పకారుని వలె నేను మీ అందరినీ ప్రభువులో చిన్న చెప్పమంటుంది కింద. మరి